హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీతో నేను ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలి అనుకుంటున్నానండి. మంచి విషయం అని ఎందుకు అంటున్నానంటే 100% రిజల్ట్ అనేది నేను చూశాను. సో కాబట్టి ఈ ఇబ్బంది అనేది ఇంక ఎవరు ఫేస్ చేయకూడదు, తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దండి, స్టార్టింగ్ నుంచి చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే పెద్దవాళ్ళకి కూడా పనిచేస్తుంది. బట్ చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి. దీనికోసం ఏంటి అనంటే మనకు మెయిన్గా కావాల్సినవి అల్లం ఒకటి, వెల్లుల్లి, నువ్వుల నూనె. ఇవి ఎందుకు కావాలి అనంటే ఈ వింటర్ సీజన్లో వచ్చేసరికి చిన్నపిల్లలకి జ్వరాలు, జలుబులు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి కదండి. సో దీనివల్ల వాళ్ళకి చెవి నొప్పి రావడం కూడా స్టార్ట్ అవుతుంది. మా పాపకైతే నిన్న నైట్ 3ంటికి స్టార్ట్ అయిందనమాట. సో ఆ పెయిన్ అనేది తగ్గటానికి నేను ఫాలో అయిన చిట్కా మీకు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది ఇచ్చిందండి. చూస్తున్నారు కదా, చక్కగా మనము కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకుందాము. ఈ వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. వీటి వల్ల ఏంటంటే ఆ చెవు వాపు అనేది తగ్గి ఆ బ్లాక్ అయిన చెవి అనేది క్లియర్ అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఇవి మనం తీసుకోవాలి. నెక్స్ట్ మనము ఇట్లా దంచేటువంటి ఒకటి తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలను మనము దంచి కొంచెం నువ్వుల నూనె తీసుకొని ఆ నువ్వుల నూనెలో మనం దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం లైట్గా వేడి చేయాలండి. వేడి చేసి లైట్గా వేడి చేసి దింపాక ఆయిల్ మరీ చల్లగా అయిపోకూడదు, కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే డ్రాప్స్లా అనమాట. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి తుక్కు అనేది రాకుండా జస్ట్ స్పూన్తో అలా డ్రాప్ వైజ్గా అండి చెవిలో ఒక 3-4 చుక్కలు వేయండి. ఆ గోరువెచ్చని ఆయిలే 3-4 చుక్కలు వేస్తే పిల్లలకండి ఖచ్చితంగా రిలీఫ్ అనేది ఉంటుంది. మా పాపకి నేను అంతే చేశాను. సో తనైతే కొంచెం రిలాక్స్ అయింది. 100% రిజల్ట్ అయితే నేను చూశానండి. కాసేపటికే తను ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అనేది పొందింది. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర లేకుండా జాబ్ పర్పస్ మీద సింగిల్గా పిల్లలతో ఉంటూ ఉంటారు కదండి. సో వాళ్ళకేంటంటే త్వరగా ఇటువంటి విషయాలు అనేవి తెలియదు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను వీడియో చేస్తున్నానండి. అలానే పచ్చి అల్లం కూడా అండి, దాని రసాన్ని తీసి చిన్న గిన్నెలో తీసుకొని కొంచెం వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవి 2-3 డ్రాప్స్ వేసినా కూడా చెవిలో ఉన్నటువంటి నొప్పి తగ్గుతుంది. అలానే చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అప్పుడే చాలామందికి వీడియో షేర్ అవుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.